born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. మొంతా తుఫాన్ రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో సర్కారు అప్రమత్తమైంది. ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో ధాన్యం సహా వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ దెబ్బతినకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటూ కలెక్టర్లను ఆదేశించింది. సీఎం ఆదేశాలతో హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లు ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. వర్షాల ప్రభావంతో పంటలు తడిసి దెబ్బతినే ప్రమాదం పొంచి ఉన్న దృష్ట్యా 2-3 రోజుల పాటు ఆ పనులు వాయిదా వేసుకోవాలని మంత్రులు సూచించారు. మొంతా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని రైతులెవరూ నష్టపోవద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో తుఫాను ప్రభావంపై ఆరా తీసిన సీఎం రైతులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులంతా అనుక్షణం విధి నిర్వహణలో చిత్తశుద్దితో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. వానాకాలానికి సంబంధించి ధాన్యంతో పాటు పత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు తదితర అన్ని రకాల పంటలు దెబ్బతినకుండా సర్కారు ముందస్తు జాగ్రత్తలు ఉపక్రమించింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్లు ఆయా శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొంతా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో అకాల వర్షాల ప్రభావం చూపే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను మంత్రులు ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై తుఫాను ప్రభావం పడకుండా చూడడం సహా ఎట్టి పరిస్థితుల్లోనూ రైతాంగం నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దక్షిణ పంట కొనేదానికి సిసిఐ గాని అదేవిధంగా ఎఫ్సిఐ గాని ఎవరు కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు. మార్కెట్కి వచ్చిన ధాన్యాన్ని ఇమ్మీడియట్ గా కాటాలేసి ట్రాన్స్పోర్ట్ చేసి గోడౌన్లకు చేర్చమని చెప్పాం. అదేవిధంగా ఉన్నదాన్ని టార్పాలిన్స్ తోటి ప్రొటెక్ట్ చేయమని చెప్పాం. రైతులు అదేవిధంగా అధికార యంత్రాంగం సమన్వయంతో మీ యొక్క పంటను కాపాడుకోవాలి, లేకపోతే ఎక్కువ రైతులకు నష్టం జరుగుద్ది. అన్ని డిపార్ట్మెంట్ల అధికారులను అలర్ట్ చేశాం. ఆ మార్కెట్లో కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతటినీ కూడా సరఫరా చేశాం. కాబట్టి దయచేసి రైతులు సహనంతో ఉండాలి. అధికారులు ప్రతినిత్యం జాగరూకతతో ఉండి రైతాంగాన్ని కాపాడాలని చెప్పి విజ్ఞప్తి. ఢిల్లీ నుంచి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. పత్తి తేమ 8 నుంచి 12% నిర్ణయించగా దాన్ని 17 నుంచి 18% సడలించి రైతులకు ఉపశమనం కలిగించాలని కోరారు. ప్రైజ్ సపోర్ట్ స్కీమ్ కింద చేపట్టనున్న పంటల కొనుగోలుకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. రాష్ట్రంలో పెసర మినుము 100%, సోయాబీన్ పంట 50% వరకు కనీస మద్దతు ధర కింద కొనుగోలుకు అనుమతులివ్వాలని విజ్ఞప్తి చేశారు. మొక్కజొన్న, జొన్న, ఇతర పంటలని మద్దతు ధర పథకంలో చేర్చాలని విజ్ఞప్తి చేసిన మంత్రి కేంద్రం నుంచి ఏ స్పందన రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే అన్ని రకాల పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసానిచ్చారు.